దుర్గం సమ్మక్క. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకు దళిత బంధు ఇస్తానన్నాడు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. మళ్ళా తర్వాత ఏమి దళిత బంధు అనేది లేదు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి అనేది లేదు. ఏదన్నా వచ్చేంటే 3 ఎకరాలు 2 ఎకరాలు 1 కిలో 2 ఇళ్ళు వచ్చేంటే టీఆర్ఎస్ పార్టీ తప్ప మాకైతే ఏమి చూపులు లేదు. పార్టీ పరంగా కానీ దేని కానీ వాళ్ళకే తీసుకుంటాను. ఏమనేది మన ఖర్చులు లేదు. ఇదేందో గృహలక్ష్యం అన్నాడు, దానికో 500-600 ఖర్చు పెట్టినాం ఆల్రెడీ. ఆ గృహలక్ష్యం లేదు నా ఏ లక్ష్యం. ఇక ఇప్పుడు ఇది కళ్యాణ లక్ష్యం అంటాడు, దానికో 20,000 30,000 ఖర్చు పెడతారు. అది తినంగా ఏమన్నా తత్తానైపోతే పోతానే. కాకుంటే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. మాకు అన్నిట్ల మహిళలకు ఛార్జ్ లేదు, గ్యాస్కు తగ్గింపు ధర, గ్యాస్కి 500 నెలకు బడుడు, మాకు అన్నిట్లా మంచిగా ఉంటుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే మేము దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం.